తండ్రి, నేను పరిశుద్ధుడను కావున మీరును పరిశుద్ధులయ్యుండుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది కాబట్టి అది దేవాలయము. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అని మందిరానికి అలంకారం అని సెలవిచ్చిన పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ సహవాసానికి మమ్మల్ని చేరరానిచ్చిన పావనాత్ముడు శిలువధారి అయిన యేసు ప్రభు నామమున ధ్యానించుచున్నాము. జ్ఞానమిమ్మని వేడుకొనుచున్నాము తండ్రి. కోర్కెలెల్ల సమయములన్ క్రింది లోకవాంఛల భ్రమశీలొంగేడు వేళన్ చేకూర్చి దృఢమో చిత్తమోనన్ శుభమో నాకొసగి జీవింప నా రక్షకుడు. ఈలాంటిదా యేసు ప్రేమ నన్ను దోల నడక తనదు జాలి చూపినాదా. ఈలాంటిదా యేసు ప్రేమ. పిల్లరా, వర్ణింప సఖ్యం కానీ ప్రేమమయని సహవాసానికి వచ్చిన వారలారా, దేవుని ప్రేమ చేత అంటకట్టబడిన ఇంటి వలె ఫలించు దీవెన పరమ ప్రభు మనెల్లరికి దయచేయును గాక. పిల్లరా, కొలస్సీ సంఘానికి పరిశుద్ధ పౌలు గారి ద్వారాగా దేవుడు వినిపిస్తూ నేర్పిస్తూ ఉన్న సిలువను గురించినటువంటి సంగతులు ఈరోజు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, అది రోమా సంఘానికి చెప్పిన, కొరింథీ సంఘానికి చెప్పిన, గలతీ సంఘానికి చెప్పిన, ఎఫెసీ సంఘానికి చెప్పిన, ఫిలిప్పీ సంఘానికి చెప్పిన, ఇవాళ కొలస్సీ సంఘానికి చెప్పిన, ఏ సంఘానికి చెప్పినా 7 సంఘాల చరిత్రలో ఈ సంఘాలన్నీ ఇవిడి ఉంటుండగా చిట్ట చివరి సంఘము అనబడే లవోదికియా సంఘము, ఈ సంఘము ఈ కాలానికి సూచనగా ఉన్నటువంటి సంఘం. కాబట్టి 7 సంఘాల చరిత్ర మరి లవోదికియా సంఘానికి తెలియచేస్తూ 7 సంఘాల అనుభవము చిట్ట చివరి కాల సంఘము నేర్చుకొని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తాను పరిశుద్ధపరుచుకున్నటువంటి పౌలు గారి ద్వారాగా ఇంకా పాపములోను, పాప తలంపుల్లోను, పాప కోరికల్లోను, పాపేచ్ఛల్లోనూ ఉన్నటువంటి మరి సంఘానికి, లవోదికియా సంఘానికి ఈ కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నారు అనేది గ్రహించండి. ప్రియులారా, కొలస్సీ సంఘానికి ప్రభువు తెలియజేయించిన సంగతి ఏమిటయ్యా అంటే, మరి 8వ వచనం లేదు 6వ వచనం చదువు. 2వ అధ్యాయం 6. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధమున ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనండి. ఏమి నేర్చుకున్నారో మీరు మరి నేర్చుకున్న మీరు
వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడండి. వేరు పారిన అనగా చెట్టుకి పిల్లర మరి వేరు ఎంత లోపలికి వెళ్తే చెట్టు అంత పైకి ఎదుగుతుంది. ఏ చెట్టు అయినా సరే దానిని విశ్వాసికిని విశ్వాసానికి పోల్చి మీ విశ్వాసం ఎంత లోతైనదై ఉంటే మీరంత పైకి ఎదుగుతారు. కాబట్టి కట్టబడిన ఇంటివారే, క్రీస్తు యేసునందు కట్టబడిన ఇంటివారే అనగా విశ్వాసములో లోతైన అనుభవం కలిగిన వారే, ఆత్మీయ జీవనంలో గొప్ప ఎదుగుదల కలిగిన వారై ఉండండి అని పౌలు గారి ద్వారాగా కొలస్సీ సంఘానికి ఈ మాటలు తెలియచేస్తున్నారు. కారణం ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా సంఘము ఒకటే రీతిగా కనబడుతుంది. ఏ రీతిగా అంటే ఇందాక మనం పాడాం, నా కోర్కెలెల్లా సమయములు క్రిందిలో కవాంచల భ్రమసి లోంగేడు వేళను చేకూర్చి దృఢమో చిత్తమోనన్ నా కొసగే జీవింప నారక్షకుండు. చాలు, నా కోరికలు, నా వాంఛలు, ఆ సమయములు కిందనున్న భూలోక వాంఛలను భ్రమసి ఆశించి నశించుతూ ఉంటుండగా నన్ను చేరదీసి దృఢముగా నిలబెట్టి నన్ను బలపరిచి శుభములు నాకు దయచేస్తున్న తండ్రి అని పిల్లలారా స్తుతించవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా మనిషిలో కోరికలు కిందకే లాగుతున్నాయి కానీ పైకి ఎదగనివ్వడం లేదు. మరి వేరు లోపలికి వెళ్ళకపోతే చెట్టు పైకి ఎలాగా ఎదగలేదో అలాగే పిల్లరా విశ్వాసం అనేది లోతుగా ఎదగకపోతే ఏపుగా విశ్వాసి అనగా ఆత్మీయ జీవనంలో అంటే ఆశీర్వాదకరమైనటువంటి జీవనంలో ఎదగడము కొంచెం కష్టతరమే. ఈ సంగతిని కొలస్సీలు అప్పుడు కూడా వారి కోరికలు, వారి సమయములు కిందన్న లోకవాంఛలను బట్టి భ్రమస్తూ ఉన్నారే తప్ప క్రీస్తునందు కట్టబడిన ఇంటివారు అయినట్లుగా స్తుతించుట లేదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని అక్కడ పంపించి వారికి ఈ హితబోధ శిలువ వార్తను తెలియచేస్తున్నారు. ప్రియులారా 9వ వచనం, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చెప్పండి, దైవత్వం ఎక్కడుందంట? యేసు క్రీస్తు దేహములో దైవత్వము నివసిస్తూ ఉంది. కాబట్టి దేవుడు అనే ప్రతివారు యేసుక్రీస్తు రూపానికి, మాటలకు, ప్రవర్తనకు, క్రియలకు అనుసరించిన వారైతే, క్రియలు, మాటలు, ప్రవర్తన అనుసరించిన వారైతే వేరు లోపలికి దిగుతుంది, జీవనము పైకి ఎదుగుతుంది అంటూ ఈ సంగతులను తెలియచేస్తూ 10వ వచనంలో, మరియు ఆయన యందు మీరును పరిపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు, యాజకులకు యాజకుడై ఉన్నాడు, గురువులకు గురువై ఉన్నాడు. ఆయన ఎవరి దగ్గర ఏ విద్యను అభ్యసించవలసిన అవసరత లేదు. అలాగే ప్రియులారా, సమస్త విద్యలను సద్గుణములను ఆయనలో మూర్తిభవించున్న దేవత్వము ఆయన శరీరములో ఇమిడి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో మీరు కిందున్న లోకవాంఛల వైపే చూస్తున్నారు కానీ మీ ముందున్న క్రీస్తులో ఉన్నటువంటి దేవత్వాన్ని
మీరు చూడటం లేదు, చూడలేకపోతున్నారని చెప్పి వీరికి తెలియచేస్తూ, పిల్లరా 12వ వచనంలో మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే, ఆయన్ను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారాగా ఆయనతో కూడా లేచితిరి. అనగా పాపములు, ఒకవేళ మనలో పాపము లేదని మనం అనుకున్నా దేవుణ్ణి అబద్ధకునిగా చేసిన వారు మోదం కారణం ఏంటంటే నైజ పాపములు. చెప్పండి, నైజ పాపం. చాలామంది అంటారు లోకంలో సామెత, పుట్టుకతో వచ్చిందట పిడకల్లో పెట్టే వరకు పోదట. అది మాటైనా, ప్రవర్తనైనా, మనసైనా, నడకైనా, వాడికైనా. కాబట్టి ఇప్పుడు మీరు పుట్టకతో మీరు కలిగి ఉన్నటువంటి పాపములన్నీ క్రీస్తుతో కూడా, క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు మీలో అవి ఉన్న దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోడు. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప మిత్రుడారమ్ము. కాబట్టి మీలో ఒకవేళ ఆ పాపం పోకపోయినా, ఆ పాపం ఇంకా మీలోనే ఉన్నా, మీరు క్రీస్తునందు బాప్తిసం పొందారు కాబట్టి ఆయన విషయంలో, ఆయన దృష్టిలో మీ పాపముల విషయంలో చచ్చిపోయిన వారే. అనగా బాప్తిసం ద్వారాగా పాపానికి సిలువ వేశారు, పాపాన్ని మరణింపజేశారు. ఒకవేళ దాని నైజం ఏంటంటే నరుని నాశనమే దాని నైజం. కాబట్టి ఈ నరుణ్ణి ఏదో రకంగా నాశనం చెయ్యాలని దాని నైజమును మానక నరుని పట్టుకొని వెంటాడుతూ ఉన్న నీవు కలిగి ఉన్నటువంటి బాప్తిసమును బట్టి ప్రభువు దాన్ని మరణింపజేశారు, మరణంలో ఉంచారు. కాబట్టి ఈ 12వ వచనంలో ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే, ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరితి. ఆయన పరిశుద్ధ మందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బాప్తిసం పొందిన వారు పిల్లరా మరి పాపముల విషయంలో పాతి పెట్టబడిన వారే, మృతుల్లో నుండి లేపబడి దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారాగా ఆయనతో కూడా లేచిరి. ఈ దేవుని యందు విశ్వసించడము అని అనే పదము దేవుని సన్నిధిలో నివాసము, దేవునితో సహవాసం. అర్థమైందా? దేవుని సన్నిధిలో నివసించుట, దేవునితో సహవాసం చేయుట. ఇంకా వీటి గురించి వివరంగా చెప్పాలి. ఈ కాలంలో మనము విశ్వసిస్తున్నాం, మనం నివసిస్తున్నాం, మనం సహవాసం చేస్తున్నాం దేవుడితో. నివసిస్తూ సహవాసం చేస్తూ ఇంకా లోపములు, ఇంకా నష్టములు, ఇంకా కష్టములు, ఇంకా వ్యాధులు, ఇంకా దుఃఖము, ఇంకా బాధ, ఇంకా రుణం ఎందుకున్నది అంటే అనుకుంటున్నామంతే. ఏమని? ఆయనలో నివసిస్తున్నాము, ఆయనతో సహవాసం చేస్తున్నామని అనుకుంటున్నాము, కానీ పరిపూర్ణులము కాలేదు, పరిపూర్ణులు కాలేదు. భక్తులు అంటారు ఆయన పరిశుద్ధ సన్నిధిలో, ఆయన పరిశుద్ధ ఆలయంలో, ఆయన సన్నిధిలో నివాసము, సహవాసము నిత్యము విశ్వాసి కలిగి ఉండాలి, నిత్యము విశ్వాసి కలిగి ఉండాలి. విచారం ఏంటంటే మనమెరగని కాలంలోనే పనివారు తక్కువ, పని తక్కువ ఉన్న కాలంలో యేసుక్రీస్తు ప్రభువును అనుసరించి ఆ కాలంలో విస్తారమైన సేవ జరిగింది. ఏంటంటే యేసు ప్రభు ఒక్క చోట కూర్చొని పనిచేయలేదు. ఆయన పెందలగాడే లేచిపోయేవారు, ఆయన వాడుక చొప్పున గ్రామాల్లోకి వెళ్ళిపోయేవారు, రాత్రుళ్ళు ఆయన వాడుక చొప్పున వనములోనికి వెళ్ళిపోయేవారు, విశ్రాంతి దినమున ఆయన వాడుక చొప్పున దేవాలయంలోకి వెళ్ళిపోయేవారు.
ఎక్కడ పాపులు ఉన్నారు, ఎక్కడ బీదలు ఉన్నారు, ఎక్కడ అవిశ్వాసులు ఉన్నారు, ఎక్కడ దెయ్యాలు ఉన్నాయి, ఎక్కడ భూతాలు ఉన్నాయి, ఎక్కడ నాశనం ఉందో అక్కడికల్లా వెళ్ళి ఆయనలోని ప్రభావము ఆయన అంతటా ఆయనే జనులకు ఆపాదించేశారు. అంటే ఆయన ఆయన నీడబడితే ఆయనలోంచి ప్రభావం వెళ్ళిపోయినట్టే. ఆయన స్వరం వినబడితే ఆయనలోంచి ప్రభావం పాపిలోకో, రోగిలోకో, దెయ్యంలోకో వెళ్ళిపోయి అది నరుని విడిచిపెట్టేది. కారణం ఏంటంటే ప్రభు అలాగ చేసి ఉండకపోతే ఆ కాలంలో దేవుని వెతికిన వాడు లేడు, ఒక్కడనో లేడు. విచారం ఆ తర్వాత ప్రభు చేసిన సేవ ప్రభు విడిచెళ్ళిన తర్వాత ఆత్మపూర్ణులైన తర్వాత అపోస్తులు కూడా ఒక్క చోట స్థిరముగా ఉండక వారు మరి ఎక్కడెక్కడైతే పనిచేశారో అక్కడ సమాజ మందిరాన్ని స్థాపన చేసి అక్కడి నుండి మిగతా గ్రామాలకి ప్రాంతాలకు వారు వెళ్ళడం వలన వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు సంఘం ఆగిపోయింది. నడిపించే నాయకుడు వెళ్ళిపోయాడు, సంఘం ఆగిపోయింది. మళ్ళీ నాయకుడు ఎప్పుడు వస్తున్నాను కబురు పెడుతున్నాడో సంఘం అప్పుడు రావడం మొదలుపెట్టింది. అలాగేమైందంటే దేవునికిని విశ్వాసికిని విశ్వాసకర్తకును కమ్యూనికేషన్ దూరం అయిపోయింది. అనగా విశ్వాస బంధము ఎడమైపోయింది. ఇప్పుడు ఎవరు రావాలి అంటే ఇవాళ సిలువజానం అయ్యగారు రావాలి, అయ్యగారు ప్రార్థన చెయ్యాలి, అయ్యగారు పాట పాడాలి. ఇప్పుడు నాకంటే ముందు వచ్చే బిడ్డలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నా ప్రార్థన అయిపోయాక ఒక పాట అవుతుంటుండగానో పాట అయిపోయాక వస్తున్నారంటే అయ్యగారు వచ్చారా అని బయలుదేరి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వస్తున్నారని అర్థం. ఇలాగే ఇప్పుడు ఇంకా నయ్యం వస్తున్నారు మీరు. అప్పుడు అలా కాదు. మరి ఈ ఎడబాటు అనేది ఈ రీతిగా పనిచేసేవారు పని మీద ఉంటే పని లేని వారందరూ పనికిమాల స్థలాల్లో ఉండడం ప్రారంభించిన వలన దేవునికిని నరునికిని దూరము ఎక్కువైపోయిందనమాట. వారు వచ్చినప్పుడే వారు చెప్పిందే బాధ, వారు చేసిందే ప్రార్థన, వారు దీవించిందే దీవెన తప్ప వీరు మాత్రం ఆయన పరిశుద్ధాలయంలో ఆయన సమ్ముఖమందు ఉన్నవారు కారు అయిరి. కాబట్టి ఆఖరికి దేవాలయాలు నిర్మాణం చేసినా కూడా సేవకుడు ఎక్కడో కాడికి వెళ్ళిపోవడం వల్ల దేవాలయానికి తాళం వేసి ఆదివారం నాడు తాళం తీయడం వాడికి అయింది. ఈ వాడికే విశ్వాసులందరూ కూడా ఆదివారం నాడు గుడికి చర్చికి వెళ్ళడం వాడికి చేసుకున్నారు, కానీ అనుదిన ప్రార్థనలు అలవాటు చేసుకోలేదు. దిన ప్రార్థనలు చేయని ఎడల బలమాత్మకు లాభించుటెట్లు, దిన ప్రార్థనలు చేయని ఎడల బలమాత్మకు లాభించుటెట్లు, మైలినమైన స్వీయ శ్వాస పోటెట్లు దిన ప్రార్థనలు చేయకపోతే మలినం పెరిగిపోద్ది, శ్వాసలో మలినం పెరిగిపోద్ది. ప్రార్థన చేస్తే శ్వాసను ప్రార్థన శుద్ధి చేసుకుంటుంది. ఫిల్టర్లో వేస్తే నీళ్ళని ఫిల్టర్ ఎలాగైతే ఆ వాటర్ ఫిల్టర్ చేసి మలినాన్ని మకిలం అంతా ఆపేసి స్వచ్ఛమైన నీటిని ఫిల్టర్లో ఎలాగ మనకి సప్లై చేస్తుందో దేవునికి ప్రార్థన చేయడం ద్వారా పిల్లలారా ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే మనిషి పీలుస్తున్న శ్వాసలోచి లోపలికి వెళ్ళిపోతున్న కళంకమంతా కలుషమంతటిని శుద్ధి చేస్తుంది. ఇది భక్తుని అనుభవం. అలా శుద్ధి చేయడం వలన మనిషి ఒక విధంగా చూస్తే విశ్వాసమందు దృఢపడతాడన్నమాట. మంచి తిండి తింటే బలం వస్తుంది అంటారు కదా, అలాగా విశ్వాసమందు దృఢపడడం, ఆయుష్కాలం మందు వర్ధిల్లడం, ఇది దేవుని వలన కలుగుతుంది. సంఘానికి ఈ ప్రార్థన లేదు. కాలక్రమేపీ సంఘం ఏమైందంటే ఆదివారం నాడు చర్చికి వెళ్ళడం వీలైతేనే అది కూడా తర్వాత కాలంలో ఏమైపోయిందంటే విశ్రాంతి దినం అనగా జాలీడేగా మారిపోయింది. ఆ జాలీడే రోజు ఏం చేస్తున్నారంటే హోలీడేని హాలిడేగా చేసి హాలిడేనేమో జాలీడేగా చేసి పరిశుద్ధ రోజుని మరి ఆ వినోదపు రోజుగా చేసి ఆ వినోదపు రోజును ఎంజాయ్మెంట్ అనగా
ఆటపాటలతోనూ పండుగలతోనూ ఫంక్షన్లతోనూ తృప్తిపరుచుకుంటూ మొత్తానికి దేవుని శ్వాస లేకుండా సంఘము పతనమైపోయింది అన్న సంగతి ఇవాళ చెప్తే మాత్రం గ్రహిస్తారంటారా? ఎందుకంటే ఆ అనుభవాలు లేవు కదా. ఆ అనుభవాలు లేవు. దేవుని శ్వాస మీద ఆనుకున్నవారు లేరు. దేవుని శ్వాస పీల్చుకున్న అనుభవం ఎలాగుందో కూడా ఎవరికీ లేదు. ఏదో జీవించేస్తున్నాం, దేవుడు దీవించకుండా మేము జీవించేస్తున్నాం ఏంటి అనే మూర్ఖపు స్వభావం కొంతమందిలో ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి ఈయనంటారు మరి పౌలు గారు కొలస్సీలు చెప్తూ బాప్తిస్మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన్ను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఇప్పుడు ఆయన యందు విశ్వసించుట ద్వారాగా మీరు లేచారు కాబట్టి 13వ వచనం, మరియు అపరాధములను వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుని రాతపూర్వకమైన ఆజ్ఞల వలన ఆగుదాం. ఇక కొంచెం కిందకి వెళ్తే కృప కనబడుతుంది, కొంచెం కిందకి వెళ్తే కృప కనబడుతుంది. ఆ కృప విషయంలో ఈయన చెప్తున్నారు కదా, అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయున్నారు. బాప్తిసం తీసేసుకున్నాము విశ్వాసమును బట్టి బాప్తిసం తీసుకున్న మీరు శరీర క్రియల విషయం యందు చచ్చినవారు కాదు, సున్నతి పొందినవారు కాదు, ఒక నిర్ణయం కలిగిన వారు కూడా కాదు. మరి అంతకుముందు నేను రాకపూర్వం మీలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ బాప్తిసాలు తీసుకున్నా, మరి యేసురత్నం అయ్య గారే వచ్చి మీకు 10 మందికి 20 మందికి 30 మందికి బాప్తిసాలు ఇచ్చిన పిల్లలారా, ఈ బాప్తిసాలన్నిటికీ ఒక లెక్క అప్పచెప్పవలసిన రోజు ఉంది, ప్రతి వారి బాప్తిసానికి కూడా. కారణం ఏంటంటే, సరే నేను వచ్చిన తర్వాత వాళ్ళకి టైం లేక అలా చేశారు, వారికి సమయం లేక హడావిడిగా పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. మీలో నమ్మకం ఉంది కదా, మీరు దేవుడి దగ్గరకు వస్తున్నారు కదా, దేవా అని ఏడుస్తున్నారు కదా, దేవుడు కావాలని ఆశపడుతున్నారు కదా, బాప్తిసం ఇస్తే దేవుని బిడ్డలుగా జీవిస్తారు కదా, వాళ్ళు చేసిన పని మంచిదే. తర్వాత నేను వచ్చాక బాప్తిస్మపు ఆరాధన జరిగించి ఆ బాప్తిసిస్తున్నాను. ఇప్పుడు మీరు శరీరమందు సున్నతి పొందని వారే, శరీరానికి రుణపడిపోయిన వారే, ఆత్మను పక్కన పెట్టిన వారే, శరీరానుకూలతను బట్టి దేవుని దగ్గరకు వచ్చిన వారై ఉన్నప్పుడు మీరు పిల్లలారా లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. ఆ బాప్తిస్మానికి దేవుడి దగ్గర లెక్క అప్పజెప్పవలసిన వారే ఉంటుండగా, కిందకి వెళ్దాం 15వ వచనంలో, శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును, ఏంటా పత్రం? మన మీద రుణంగాను విరోధంగా ఉన్న పత్రం ఏంటి చెప్పండి? ఆ పత్రం ఏంటి? మీ చేతిలో పట్టుకున్నదే ధర్మశాస్త్రమే. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రానికి రుణపడిపోతున్నాం మనం. ఈ ధర్మశాస్త్రానికి విరోధి అయిపోతుంది సంఘం. ఈ పౌలు గారే అందుకే అంటారు, ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయిందో దేవుడు దాన్ని చేశాను అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట చెప్తారు. సరే, ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళే విషయంలో దేవుడు ఏం చేశారు అంటే, కిందకు వచ్చాక ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను.
ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా అనగా ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది, మీరు ఇలా చేస్తున్నావు కాబట్టి శాపం వచ్చేస్తుందని నేను చెప్తాను కదా, మీరు అలా చేస్తున్నారు కాబట్టి శాపం వచ్చేది, ఇలా చేస్తున్నారు కాబట్టి శాపం వచ్చేద్దని శాస్త్రులు చెప్తారు, ప్రధానులు చెప్తారు, అధికారులు చెప్తారు కదా. వారి శాపాలను తుడిసివేసి దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందిరియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకపును, పరలోక జీవంబు మనకపును. నీ మీద శాసనము చేసే అధికారుల్ని ప్రధానుల్ని ఆయుధములు అనగా వారి ఆయుధాలు ఏంటి? వారి ఆయుధములు ఈ లేఖనం. వారి లేఖనాన్ని ఆయుధంగా చేసుకొని మరి ఎదుగుతున్న బిడ్డలను కృంగదీస్తున్నారు. కాబట్టి మీ ఎదుగుదల క్రీస్తునందు మీరు ఆత్మీయంగా పెరగకపోయినా, శరీరేచ్ఛలకు మీరు బానిసలు అయిపోయినా, ఆ రాత పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టాడు. కాబట్టి ఆ రాతకు శిక్ష వేశాడు, ఆ ఆజ్ఞకు శిక్ష వేశాడు. ఆయన అవిశ్వాసముతో ఉన్నను, నీ వేరు లోపలికి తన్నకపోయినను, నువ్వు ఆత్మీయంగా పైకి ఎదగకపోయినను, క్రీస్తు నామమందు బాప్తిసం ఉంచా అంటే నాయన నువ్వు మరణించగా నీతో పాటు నేను కూడా మరణించాను. బాప్తిస్మము అనగా క్రీస్తులో మృతి చెందుట. స్వస్థనామా? అది కాదు సావడం. వాస్తవ్యానికైతే క్రియలన్నిటినీ చంపాలి, అలవాట్లన్నిటినీ చంపేయాలి, మనకున్న దుర్గుణాలన్నిటినీ చంపేయాలి, మనకున్న చెడు లక్షణాలన్నిటినీ చంపేయాలంటే విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టడము చంపడం అనేది సాతాన్ని జయించడము. సాతాన్ని ఎదిరించడం అంటే ఏంటి? ఉన్న దుర్గుణాలను విడిచిపెట్టడం. చెడు తలంపులు పుట్టిన్ చెడు దుష్టాత్మలను నా కడకు రానియావు, కదలనియావు, నా కడకు రానియావు, కదలనియావు. దేవా తండ్రి నీకు దినదీనా నా విన్నాపము ప్రార్థన ఎంతసేపు అయినా చేస్తాం కానీ నా విన్నపాలు విన్న తండ్రి నీకు స్తుతులయ్యా అను. అది మాట రాదు, ఎందుకో నాకు తెలియదు. అనగలిగితే దేవా తండ్రి దిన స్తుతులు, నా విన్నపం విన్న నాదా నీకు స్తుతులంటే రాత్రి చెప్పాను, మా పాప తల మీద చేసమ్మా అనగానే కరిగిపోద్ది అని. అలాగా కన్న తండ్రి ఆ బిడ్డ విషయంలో అనగా నీతో పాటు మరణించడానికి సమ్మతించానయ్యా, నీతో పాటు జీవించడానికి రక్షణ తీసుకున్నానయ్యా అన్న విశ్వాసి విషయంలో కన్న తండ్రి అంతగా కరిగిపోతాడు. కాబట్టి నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్పదని చెప్పడానికి రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞను ఒక శిలోమ్రానుకు మేకులతో కొట్టి మన అపరాధములన్నిటి నుండి క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత విజయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. శిలువ ద్వారాగా విశ్వాసికి విజయము కలిగిందన్న సంగతి ఈ రాకడ సమయంలో, ప్రభు రాకడ సమయంలో ఇవన్నీ కనబడతాయి. మరి అప్పటి వరకు మనం ఉంటామా చెప్పండి? ప్రభు రాకడ వరకు మనం ఉంటామా అంటే ఉండేవాళ్ళు ఉంటారు, ఊడిపోయిన వారు మళ్ళీ లేచి వస్తారు. అప్పుడు
రాలిపోయిన వారు, పడిపోయిన వారు, మరణించిన వారు, మన్నైపోయిన వారు, నీటిలో కొట్టుమిట్లాడిపోయిన వారు, చర్మం చీకిపోయిన వారు, బూడిదలో బూడిదైపోయిన వారు, మళ్ళా సర్వాధికారి అయిన దేవుడికి సమస్తమును ఆయన చిత్తానుసారంగా జరిగించగలడు. కాబట్టి పిల్లరా, మళ్ళా ఈ ఆత్మలన్నీ లేచి ప్రభు ఎదుట మనం సజీవులుగా, ఎస్తేరు రాణిలాగే ఉంటుంది, ఏసమ్మలాగే ఉంటుంది, ఎవరో సుగుణలాగే ఉంటుంది, మణిలాగే ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఆ రూపం వాళ్ళు ధరించుకొని వచ్చి అక్కడ నిలబడతారనమాట. అప్పుడు పిల్లలారా, మీరు మోసారు కదా సిలువ, మీరు ధ్యానం చేశారు కదా సిలువను గౌరవించారు కదా, సిలువకు సాగిలపడ్డారు కదా అని ఆ సిలువ విజయోత్సవముతో, దేవునికి స్తోత్రం, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చూపిస్తాడంట, సినిమా కనబడుతుంది అనమాట. సిద్ధ పరిస్థితి ఇవిగో సినిమాగా చూపిస్తున్నాను అని దైవజనుడు దేవదాసయ్య గారికి ప్రభు అయిన దేవుడు ఈ విషయాలన్నీ తెలియచేస్తే ఆయన మరి ఏంటి ఓ చార్ట్ వేశారు, రక్షణ మహాసంకల్పం యొక్క చార్టు. రక్షణ మహాసంకల్పం చార్ట్ తీసుకొచ్చి దేవాలయంలో పెట్టాలని ఉంది, కానీ దేవాలయానికి మెయింటెనెన్స్ కష్టం అవుతుంది ఇలాంటివి పెట్టడం వల్ల. కాబట్టి దేవదాసయ్య గారికి దేవుడు రక్షణ మహాసంకల్పం యొక్క చార్ట్ అంతా సినిమాగా చూపించారట. సిద్ధపరిచితినివిగో సినిమాగా చూపిస్తున్నాను అని దైవజనుడికి ఈ సంగతులన్నీ చూపిస్తే, దైవజనుడు రక్షణ మహాసంకల్పం చార్ట్ వేసి బైబిల్ మిషన్ వారి గురించి ప్రత్యేకంగా కాకాని స్వస్థల్లో ఈ చార్ట్లు అమ్మడం, ఆయన బైబిల్ మిషన్ దేవాలయాలు, చాలా దేవాలయాల్లో ఈ చార్ట్లు పెట్టడం కూడా జరిగింది. మనమే పెట్టలేదు, నేనే పెట్టలేదు. తర్వాత పిల్లలారా, ఈ విజయోత్సవంతో ఈ సిలువను చూపించి సిలువను గౌరవించారు కాబట్టి మీ రక్షణను మీరు గౌరవించుకోలేదు. ఇక్కడ విషయం అది, మీ రక్షణను మీరు గౌరవించుకోలేదు. పాతి పెట్టబడ్డం ప్రభా నీతో పాటు మృతునుంది, శరీర క్రియల విషయంలో పాతి పెట్టబడ్డాం ప్రభు అని బాప్తిసం పొందిన దాన్ని గౌరవించుకోలేదు. నా విషయంలో నా సిలువ మోసారు కాబట్టి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. ఇది నాకు చెప్పడం సరిగ్గా రావట్లేదు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఆవేశము పౌలు గారిలో ఉండి ఈ సంగతిని తెలియజేస్తే, ఈ పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పే మాటలు ఏంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఏంటంట అర్థమైందా? కృపచేత రక్షింపబడి ఉన్నారు అంటే రక్షణ యెహోవాది, అది దేవుని వరం. మనం దాని గురించి పెద్దగా పట్టించుకోం, దాని గురించి అసలు ఆలోచించం. కానీ నీవు చూపించిన కొంచెంలో విశ్వాసం కలిగి ఉండటం బట్టి, ఒక ఆర్చన కన్నీటిని బట్టి, నువ్వు క్రీస్తు నామమును వెంబడించుటను బట్టి, నీవు దేవుణ్ణి ఎంత నమ్మేవో పక్కన పెడితే, నిన్ను దేవుడు నమ్మి రక్షణ నీకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ విషయంలో నేను మృతి నొందితిని తండ్రి, నీతో కూడా మరణించాను,
నీ బాప్తీసం బట్టి జీవిస్తున్న అనుభవము నీవు ఏంటి బాప్తీసపు దినం ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేసినా నువ్వు మర్చిపోవచ్చు. మర్చిపోయినా కానీ సిలువ ధ్యానం చేస్తున్నావు కాబట్టి ఆ సిలువ రేపటి దినమున విజయోత్సవముతో, అంటే వాస్తవ్యానికి వాస్తవకమైనటువంటి మరణం యేసయ్య మరణం. చెప్పండి, అర్థమైందా మీకు? యేసుక్రీస్తు ప్రభు వాస్తవ మరణం ఏది? సిలువ మరణం మీద. కాబట్టి ఇప్పుడు బాప్తీసం ద్వారాగా నువ్వు మరణించావో లేదో, కింద లోక వాంఛలను బట్టి నీ హృదయం భ్రమసిపోతూ, నువ్వు పడిపోతూ పతనమైపోతూ, నీ వేరు లోపలికి తన్నకపోయినా, నువ్వు ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా పైకి ఎదగకపోయినా, నీ పాపములు బట్టి, నీ దుర్గుణములను బట్టి, నీ దురిత నైజములు బట్టి నిన్ను నువ్వు కుదించుకున్నా, నా వాస్తవ మరణము అయినటువంటి సిలువను నువ్వు ధ్యానించట ద్వారాగా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. జ్ఞాపకం చేసుకున్న కారణము నిన్ను నేను రక్షించాను కాబట్టి, రక్షణ నా ప్రేమ చేతనే నీకు ఇచ్చాను కాబట్టి నేనే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక పిల్లరా 2వ అధ్యాయంలోనే 16వ వచనం, 2వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తే, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరూ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమాధానకారకుడు. ఇప్పుడు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి, టైం అయిపోతుంది చెప్పడానికి. ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. ఏంటంటే పిల్లరా, ఇప్పుడు దేవునితో మనం సమాధానంగా లేము. నన్ను అడిగితే లేము. ఎందుకు సమాధానం చెప్పుకుంటే దేవుడు చూసుకుందాంలే, దేవుడు నన్ను క్షమిస్తాడులే, ముచ్చటగా తప్పించుకొని వెళ్ళిపోతుంటాం. వాస్తవం ఏం చెప్తుంది? సమాధానకర్త అయిన దేవుణ్ణి సమాధానం వెతకండి, వెంటాడండి. సమాధానం వెతకండి, వెంటాడండి. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితక త్రొక్కిస్తాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు సాతాన్ని మీ కాళ్ళ కింద చితక త్రొక్కించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నను, మనం దేవునితో సమాధానం పడడం లేదు, నీకు పని లేదేంటి, రోజు వచ్చి ప్రార్థన పెట్టేస్తాడు అని అన్నారు నన్ను. రోజు వస్తాడు, రోజు ప్రార్థన పెట్టమని ఎవడు చెప్పడా అని కూడా అన్నారు. అంటే ఏ అనుభవంలో ఉన్నారంటే దేవునితో సమాధానం లేని అనుభవం. కోరికలు కింద లోకవాంఛలను భ్రమసి లోకస్తులు జీవించినట్లుగా జీవించాలన్న కోరికలు సావక, దైవత్వం యొక్క ప్రభావమును మనలో, ఆయన యేసుక్రీస్తు యొక్క శరీరంలో దైవత్వం యొక్క మహిమంతా ఇమిడి ఉన్నదన్న సంగతి ఎరగక, మొక్కుబడికి ఆరాధనలు చేసి మొక్కుబడికి ప్రార్థనలు చేసేవారందరూ దేవునితో సమాధానం లేని వారే, సమాధాన పడని వారే. కారణం ఏంటి? సాతానట విశ్వాసిని, విశ్వాసకర్త అయిన దేవునితో సమాధానకరంగా జీవించనుదట. అందుక రోమా 16:20 ఏమంటారంటే, సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రంగా త్రొక్కిస్తాడు. కాబట్టి మీరు సమాధానాన్ని వెతికి వెంటాడండి. సమాధానాన్ని వెతకండి, దాన్ని వెంటాడండి. ఇప్పుడు చెప్పండి, ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. చెప్పండి, సమాధానం ఏంటి? సమాధానము అంటే నరలోకము నుండి పరలోకాన్ని ఐక్య చేసే సమాధానకర్త, మంటిని మహిమగా మార్చగలిగినటువంటి సమాధానకర్త, వంటి ఘటాల్ని మహిమలోకంలోనికి చేర్చగలిగినటువంటి సమాధానకర్త, దురిత నైజపు వేరును పెళ్ళగించగలిగినటువంటి సమాధానకర్త, పతనమైపోతున్నటువంటి పాపిని పరిశుద్ధపరచడానికి సమాధానకర్త, సమన్వయకర్త, సమాధానకర్త. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల్లో ఉన్న జీవసు లక్షణములు అప్పుడు సంఘానికి అర్థం కాలేదు,
ఇప్పుడు సంఘానికి అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే స్వయంగా ప్రభు ఆత్మచేత నింపబడిన ఆ పరిశుద్ధ ప్రవక్తలు, ఆ అపోస్తలు చేసిన బోధకే చాలామంది మారలేదు. మరి ఇవాళ ఆ పరిశుద్ధాత్మ దేవుడే మంటి ఘటములైన నన్ను నాలాంటి వారిని వేలాది సేవకులను వాడుకుంటూ లక్షలాది భక్తులను సమకూరుస్తున్న కారణం ఏంటంటే ఈ శిలువ ధ్యానం ద్వారాగా విజయోత్సవంతో రేపు ఊరేగిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలారా, శిలువ విలువని ఎరిగి శిలువ దగ్గరకు వచ్చిన వారు ప్రతిరోజు నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభా, నీ రుణము తీర్చగలనా? నా విన్నపములు విన్న నా తండ్రి, నీకు స్తుతులు స్తుతులు స్తుతులు. మనసంతటితో స్తుతిస్తున్నాను, జ్ఞానమంతటితో స్తుతిస్తున్నాను, హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. నా స్తుతిలో దోషము లేకుండా నీ దగ్గరికి చేర్చుకో తండ్రి అని దేవుణ్ణి స్తుతించగలిగితే, మరొక విషయం ఏంటంటే విశ్వాసి కారణం ఉన్నా లేకపోయినా ఆయన పరిశుద్ధాలయంలో ఆయన సముఖములో ప్రతి దినము ప్రజెంటేషన్ ఉండాలి. రాసుకోండి, అసలు ప్రాముఖ్యమైన సంగతి ఇది. ప్రతి విశ్వాసి ప్రతి దినము దేవాలయముతో ప్రజెంటేషను. ఫలానా వాడు ఎవరు, జాంబండి వచ్చాడు ప్రజెంట్ సార్, సురేంద్ర వచ్చాడు ప్రజెంట్ సార్, కార్తీక్ వచ్చాడు ప్రజెంట్ సార్ అంటారు కదా, లేకపోతే అక్కడ ఇంటూ కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లెక్క? ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను. దేవుని దగ్గర నుంచి, దేవుని జ్ఞానంలోంచి వచ్చినటువంటివన్నీ వాడుకలో ఉంచుకొని దేవుని విషయంలో పాతరేస్తుంది సంఘము. దీనిని శిలువ ధ్యానము ద్వారాగా తండ్రి కొట్టివేసి ఈ పాపములన్నిటినీ, ఈ అతిక్రమములన్నిటినీ, ఈ అవిధేయతనంతటినీ కొట్టివేసి రాతపూర్వకమైనటువంటి ఆ శిక్షా పత్రికను శిలువకు అంటగట్టి, పాపి శిలువ మోస్తున్నాడు కాబట్టి శిలువ విజయోత్సవముతో పాపిని రేపు ఊరేగించి పరమునకు చేర్చుకుంటాను వాగ్దానం చేసింది తండ్రి. సన్నిధికి వస్తున్న వారులారా, దేవుని ఆరాధిస్తున్న వారులారా, మిమ్మల్ని మీరు క్రమపరుచుకోనండి, మిమ్మల్ని మీరే సిద్ధపరుచుకోనండి. సమయానికి పాటించగలుగుతున్నానా లేదా? నా నోటుతో దేవుని స్తుతి కీర్తన పాడగలుగుతున్నానా లేదా? నా దేవునికి నా పెదవులతో ప్రార్థన, నా హృదయంతో ప్రార్థన చేయగలుగుతున్నానా లేదా? పనులు చక్కబెట్టుకుని అడవిడిగా వచ్చి కూర్చొని ఆమె అనగానే సర్దుకొని వెళ్ళిపోతున్నానా? సరి చేసుకుందో ప్రతిరోజు అన్నం తింటే కడుపు ఎలా నిండుతుందో దేవుడితో ప్రార్థన చేస్తే ఆయుష్ అలా నిండుతుంది. అలాగ నిండి వర్ధిల్లగలిగిన ధన్యత, దీవెన శిలువధారి అయిన ప్రభు, నాడు నేడు ఒకటే రీతిగా ఉన్న యేసు స్వామి మనందరికీ దయచేయును గాక.